బోనాల స్పెషల్ హైదరాబాదీ స్టైల్ తలకాయ పాయకూరకి కావలసిన పదార్థాలు: తలకాయ కాళ్ళు మాంసం 1 కేజీ, అల్లం ముక్కలు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు, పచ్చిమిరపకాయలు 6, గసగసాలు పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, జాజికాయ 1, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర పావు కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు. హైదరాబాదీ స్టైల్ తలకాయ పాయకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడెక్కాక అందులో తలకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు పక్కన స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టి అందులో ధనియాలు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అందులోనే ఎండు కొబ్బరి, మిరియాలు, గసగసాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. వాటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడిలోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని సాఫ్ట్గా వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిగా నీళ్లు వేసి మరి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన ఆ మసాలాల్లో ఉడికించిన తలకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా పొడి, చింతపండు గుజ్జు, జాజికాయ తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడా నీళ్లు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుతూ అరగంట సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోనాల స్పెషల్ హైదరాబాదీ స్టైల్ తలకాయ పాయకూర రెడీ.